Hi everyone, welcome back to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయే 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ 1 మార్క్ క్వశ్చన్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ సంబంధించిన పార్ట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్ పార్ట్లో పాలినామియల్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. మనకి థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదనమాట అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. కాబట్టి నెక్స్ట్ చాప్టర్ అయిన 4th చాప్టర్లో అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? The equation which is in the form of ax square plus bx plus c equal to 0 where a not equal to 0. ఇది కండిషన్ అన్నమాట. ఈ ఈక్వేషన్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే a not equal to 0 అవ్వాలి, అంటే x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 0 అవ్వాలి అన్నమాట. ఇక్కడ ఏమంటారు ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x minus 3 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అంటున్నాడు. అంటే దాన్ని సింప్లిఫై చేసి మనం ఈ ఫామ్ లోకి మార్చగలిగితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ ఇలా లేనట్లయితే అంటే దాని డిగ్రీ 2 కానట్లయితే అది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ని ఫస్ట్ మనం సింప్లిఫై చేసి మనం ఆన్సర్ రాబడదాం. గివెన్ ఇచ్చింది ఏంటి మనకి, x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x plus 3. ఫస్ట్ మనం x minus 2 హోల్ స్క్వేర్ ని సింప్లిఫై చేయాలి. ఇది చూడడానికి ఎలా ఉంది అంటే a minus b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. మనకి a minus b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోనే నేర్చుకుంటాం కదా, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. కాబట్టి ఈ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు మనం, x స్క్వేర్ మైనస్ 2ab, a అంటే x, b అంటే 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 ఓకే ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు x ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ మైనస్ 2 2s ఆర్ 4x ప్లస్ 2 ని స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 1 ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఓకే, ఇక్కడ మనకి లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే 4 1 లైక్ టర్మ్స్, కాబట్టి ఆ రెండింటిని ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 5 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ ని కూడా మనం LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే 2x ఏమవుతుంది, మైనస్ 2x, 3 ఏమవుతుంది, మైనస్ 3. ఇంకా మనకి RHS లో ఏమి ఉండదు కాబట్టి 0 ఉంచుతాం. ఇప్పుడు దీంట్లో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే x స్క్వేర్ టర్మ్ మరి ఎక్కడా లేదు కాబట్టి x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 4 ప్లస్ 2 6 అవుతుంది, మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ నెంబర్ వస్తుంది అంటే 6x అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ కానీ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 5 లోంచి 3 మైనస్ చేస్తే 2 అవుతుంది. వచ్చిన నెంబర్కి పెద్దదానికి ఏ సైన్ ఉంటే అది పెడతాం, అంటే ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి డిగ్రీ ఎంత అంటే 2 అయింది. మోర్ ఓవర్ ఇది ఎలా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0. సో it is a quadratic equation. ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మాక్సిమం 90% ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందన్నమాట ఈ చాప్టర్ నుంచి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది చూడడానికి ఎలా ఉంది, సేమ్ a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కాబట్టి ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1
ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ 2 2s are 4 మైనస్ 4x 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని కూడా మనం LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4x అవుతుంది ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది. ఇంకా RHS లో ఏం లేదు కాబట్టి 0 ఉంచుతాం. ఇప్పుడు లైక్ టర్మ్స్ ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఇందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి, రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. రెండింటి యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉంది కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ 2 ఉన్నాయి, రెండు సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 7x అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ 2 ఉన్నాయి, 1 4 రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 లోంచి 1 మైనస్ చేస్తే 3, లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -3 ఈక్వల్ టు 0. దీని డిగ్రీ ఎంత అంటే 1. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 అవ్వాలి. మోర్ ఓవర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉండాలి. a నాట్ ఈక్వల్ టు 0, b 0 అయినా పర్లేదు, c 0 అయినా పర్లేదు. అంటే x టర్మ్ లేకపోయినా పర్లేదు, కాన్స్టెంట్ టర్మ్ లేకపోయినా పర్వాలేదు, కానీ x స్క్వేర్ టర్మ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, కానీ లేదు కదా, దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0 where a not equal to 0. So it is not a quadratic equation. So it is not a quadratic equation. Okay, next third one. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చెక్ వెదర్ x plus 3 2x into 2x plus 1 is equal to x into x plus 5 is a quadratic equation or not. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x plus 3 into 2x plus 1 equal to x into x plus 5. అంటే మనం ఏదైనా ఒక చాప్టర్ లోంచి కొన్ని క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఫస్ట్ x తో ఈ బ్రాకెట్ ని ఇంటూ చేస్తాం, అంటే x ఇంటూ 2x ప్లస్ 1. తర్వాత 3 తో చేస్తాం, ప్లస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ x తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ప్లస్ 5x అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం x తో x ఇంటూ 2x 2x స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 ఇంటూ x x అవుతుంది ప్లస్ 3 2s are 6x అవుతుంది ప్లస్ 3 1s are 3 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 5x అవుతుంది. ఇక్కడ ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయంటే రెండు లైక్ టర్మ్స్ మోర్ ఓవర్ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి 7x ప్లస్ 3 అవుతుంది. అలాగే ఈ రెండింటిని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -x స్క్వేర్ మైనస్ 5x. ఇంకా మనకు RHS లో ఏం లేదు కాబట్టి 0 ఉంచుతాం. ఇందులో మళ్ళీ మనకి x స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి, ఆ రెండు లైక్ టర్మ్స్ వేరు వేరు సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2x స్క్వేర్ నుంచి x స్క్వేర్ మైనస్ చేస్తే 1x స్క్వేర్ ఉంటుంది అనమాట. అలాగే ఇవి రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 2x వస్తుంది. కాన్స్టెంట్ టర్మ్ ఒకటే ఉంది కదా ప్లస్ 3. ఓకే, చూడడానికి ఎలా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్ లో ఉంది కదా, కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0 where a not equal to 0. So it is a quadratic equation. Okay, next fourth one. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్
plus 2ab plus b square equal to 2x minus 3. X square plus 2 ones are 2x, 1 square చేస్తే 1 is equal to 2x minus 3. నెక్స్ట్ RHS లో ఉన్న టర్మ్స్ అన్నిటిని LHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 2x ఏమవుతుంది, మైనస్ 2x మైనస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఏమైనా ఉంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇంకెక్కడా లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ 2 ఉన్నాయి, వేరు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 2 లోంచి 2 మైనస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి తీసేసాం. నెక్స్ట్ 1 3 రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కదా, అంటే ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అఫ్ కోర్స్ x టర్మ్ లేకపోవచ్చు, అంటే b 0 అవ్వచ్చు, అలాగే c కూడా 0 అయినా మనకు ప్రాబ్లం లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0 where a not equal to 0. So it is a quadratic equation. Okay, next fifth one. Find the roots of the quadratic equation 2x square minus 11x plus 12 equal to 0. మనం ఇంతకు ముందు పాలినామియల్స్ లో ఏ విధంగా చేస్తామో ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇక్కడ కూడా అలాగే చేస్తాం. అక్కడ పాలినామియల్ అయితే మనం జీరోస్ అంటాం, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాన్ని రూట్స్ అంటాం అనమాట. అదే తేడా, మనకి ప్రాసెస్ లో ఏ విధమైన తేడా ఉండదన్నమాట. ఓకే, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, 2x స్క్వేర్ minus 11x plus 12 equal to 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఫస్ట్. ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి 2, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 12, 2 12 are 24. ఏ టేబుల్ లో వస్తుంది, 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6 ఈ టేబుల్ లో వస్తుంది. ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలంటే కాన్స్టెంట్ టర్మ్ కూడా సైన్ బట్టి ఆధారపడి ఉంది. కాన్స్టెంట్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏం రావాలి, x యొక్క కోఎఫిషియంట్ రావాలి, అంటే 11 రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే రాదు, ఈ రెండు యాడ్ చేస్తే రాదు, ఈ రెండు యాడ్ చేస్తే రాదు. ఇలా 3ని 8ని యాడ్ చేస్తే 11 వస్తుంది. అంటే 3 8 గా మనం మిడిల్ టర్మ్ ని స్లిప్ చేయాలి, విడగొట్టాలి. అయితే మనకి -11 రావాలి. ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ పెట్టాలి. ఆ సైన్ ఏంటి, మిడిల్ టర్మ్ కే సైన్, అంటే x యొక్క కోఎఫిషియంట్ కే సైన్ ఉంటే అదే పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని 2x స్క్వేర్ ఈ 11x ని ఎలా విడగొడుతున్నాం మనం, -3x -8x గా విడగొడుతున్నాం, ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు 4 టర్మ్స్ అవ్వాయి. ఫస్ట్ 2 టర్మ్స్ ఒక గ్రూప్, సెకండ్ 2 టర్మ్స్ ని ఒక గ్రూప్ గా తీసుకున్నట్లయితే ఫస్ట్ 2 3 లో ఏమీ కామన్ రాదు, కానీ రెండింటి టర్మ్స్ లో x కామన్ వస్తుంది కాబట్టి ఈ 2x స్క్వేర్ లోంచి x కామన్ తీస్తే ఇంకా 2x ఉంటుంది, -3x లోంచి x కామన్ తీస్తే 3 ఉంటుంది. ఇందులో x లేదు కామన్ తీయడానికి, కానీ ఈ రెండింటిలోకి 4 టేబుల్ పోతుంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -4 టేబుల్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ 4 టేబుల్ 8 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్, ఇంకా x ఉంది. ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాసుకోవచ్చు కదా, మైనస్ అని కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ ఉంచాలి. 4 టేబుల్ 12 లో 3 టైమ్స్ పోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. రెండిట్లో మనకి 2x - 3 అనేది ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసినట్లయితే ఫస్ట్ టర్మ్ లో ఇంకేం బ్యాలెన్స్ ఉంటుంది, x ఉంటుంది, సెకండ్ టర్మ్ లో -4 ఉంటుంది, ఈక్వల్ టు 0. ఇట్లా ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అయిందంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయి ఉండాలి. కాబట్టి మనకి 2x - 3 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x - 4 ఈక్వల్ టు 0 కావచ్చు అన్నమాట. దీని నుంచి మనకి 2x ఈక్వల్ టు ఏమవుతుంది, -3ని RH లో తీసుకెళ్తే +3 అవుతుంది, అలాగే 2ని RH లోకి ట్రాన్స్పోజ్ చేస్తే /2 అవుతుంది అనమాట. అట్లాగే దీని నుంచి x ఈక్వల్ టు ఏమవుతుంది, +4 అవుతుంది. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ 3/2, 4 అన్నమాట. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్
are 3/2 and 4. Okay, next sixth one. Find the discriminant of the quadratic equation 2x square minus 4x plus 3 equal to 0 and hence find the nature of the roots. ఇది కూడా one of the important concept అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన quadratic equation ఏంటి? 2x square minus 4x plus 3 equal to 0. దీన్ని quadratic equation యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే మనకి quadratic equation యొక్క జనరల్ ఫామ్ ax square plus bx plus c equal to 0. That implies a ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది, b ప్లేస్ లో -4 ఉంది, c ప్లేస్ లో 3 ఉంది అన్నమాట. మనం డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి అంటే ax square plus bx plus c equal to 0 అనే quadratic equation యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా b square minus 4ac. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ b అంటే -4 కదా, -4 స్క్వేర్ -4 ఇంటూ a మీన్స్ 2, c మీన్స్ 3. -4 స్క్వేర్ -4 ఇంటూ -4 ప్లస్ 16 అయిపోతుంది కదా, -4 2s are 8, 8 3s are 24. వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది, లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ -8. ఓన్లీ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ ఆపేస్తే సరిపోతుంది. కానీ ఇంకేమన్నారు? అండ్ హ్యాన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. అంటే ఈ డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూని బట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ ని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అయిందనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలంట? దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అంటే ఈక్వల్ అని రాయాలి, లేకపోతే ఈక్వల్ రియల్ రూట్స్ అని రాయాలన్నమాట. అంటే రెండు రూట్స్ ఉంటాయి దీనికి, ఆ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఇలాంటి రూట్స్ వస్తాయి కదా, అవి రెండు 2, 2, 1/2, 1/2 అట్లా ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి అనమాట. ఒకవేళ పాజిటివ్ నెంబర్ వస్తే అంటే గ్రేటర్ దాన్ 0 కదా, పాజిటివ్ నెంబర్ అంటే 0 కంటే పెద్ద నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం రాయాలి? నేచర్ అంటే దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్, లేకపోతే డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ రియల్ రూట్స్ అని కూడా రాయొచ్చు అనమాట. ఒకవేళ మనకి నెగిటివ్ నెంబర్ వస్తే అంటే లెస్ దాన్ 0 వస్తే రూట్స్ ఆర్ ఇమేజినరీ నెంబర్స్ అని రాయాలన్నమాట. ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది కదా అంటే లెస్ దాన్ 0. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ are imaginary numbers. Okay, next 7th one. Find the value of k for a quadratic equation kx into x minus 2 plus 6 is equal to 0 so that it has 2 ఈక్వల్ రూట్స్. అంటే దీనికి ఇంతకు ముందు చెప్పుకున్న ప్రాబ్లం కి దగ్గర సంబంధం ఉందన్నమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నట్లయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారట. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు? kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది చూడడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్ములాలో లేదు కాబట్టి దీన్ని ఫస్ట్ మనం మార్చుకోవాలి. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలోకి మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ kx తో ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఇంటూ చేసినట్లయితే kx ఇంటూ x అంటే kx స్క్వేర్ మైనస్ 2 ఇంటూ kx అంటే 2kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు జనరల్ ఫార్మ్ తో కంపేర్ చేయొచ్చు మనం. x స్క్వేర్ టర్మ్ తర్వాత x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. కంపేర్ చేసినప్పుడు కోఎఫిషియంట్స్ ఏమవుతాయి? a ఈక్వల్ టు k, b ఈక్వల్ టు -2k అండ్ c ఈక్వల్ టు 6 అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నాయంట. ఇఫ్ ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్
ఈక్వల్ రియల్ రూట్స్ దెన్ మనకి ఎప్పుడు రియల్ రూట్స్ ఈక్వల్ రూట్స్ వస్తాయంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 అయినప్పుడే వస్తాయని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు ప్రాబ్లంలో. కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఇప్పుడు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ b మీన్స్ మైనస్ 2k మైనస్ 4 ఇంటూ a మీన్స్ k అండ్ c మీన్స్ 6 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ మైనస్ 2 స్క్వేర్ చేస్తే ప్లస్ 4 అవుతుంది, k స్క్వేర్ చేస్తే k స్క్వేర్ మైనస్ 4 6 ఆర్ 24k ఈక్వల్ టు 0. దీని నుంచి మనం k వాల్యూ రాబట్టాలి. మనం రెండిట్లో 4 కామన్ తీయొచ్చు, ఒక k కూడా కామన్ తీయొచ్చు. 4 k కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది k ఉంటుంది, మైనస్ 4 టేబుల్ 26 లో 6 టైమ్స్ పోతుంది, k ఆల్రెడీ కామన్ తీసాం ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 4k ని k మైనస్ 6 ని మల్టిప్లై చేస్తే 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, 4k వాల్యూ అయినా 0 అవ్వాలి, k మైనస్ 6 వాల్యూ అయినా 0 అవ్వాలి. అంటే దట్ ఎంప్లాయిజ్ 4k ఈక్వల్ టు 0 ఆర్ k మైనస్ 6 ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి k ఈక్వల్ టు ఏమవుతుంది 0/4 అంటే k ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. దీని నుంచి మనకి k ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 6 ని RH లో ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 6 అవుతుంది. దేర్ఫోర్ k ఈక్వల్ టు 0 ఆర్ ప్లస్ 6 అవ్వాలి అనమాట. ఓకే, కానీ ఇక్కడ మనకి k వాల్యూ 0 తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇది అసలు క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు. కాబట్టి సిన్స్ k నాట్ ఈక్వల్ టు 0 దేర్ఫోర్ k ఈక్వల్ టు 6 అని రాసేసిన సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. We need to find the integers represent this situation in the form of quadratic equation. అంటే the product of 2 consecutive positive integers 306 అయినట్లయితే ఒకవేళ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ని కనుక్కోవాలంటే దానికి సహాయపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి తయారు చేయమంటారు అనమాట. ఒకవేళ ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అనమాట. మనకి పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి 1 2 3 4 5 వీటిని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం, -1 అవి నెగిటివ్ ఇంటిజర్స్ అన్నమాట. ఇక్కడ కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, ప్రక్క ప్రక్కనే వరుసగా ఉండే రెండు ఏవైనా కావచ్చు, 2 3 కావచ్చు, 3 4 కావచ్చు, ఏమైనా ప్రక్క ప్రక్కన ఉండే. కాబట్టి ఫస్ట్ ఇది x అనుకుంటే సెకండ్ దానికంటే ఒకటే 1 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి x+1 అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ని మనం x, x+1 అనుకోవాలన్నమాట. లెట్ the 2 consecutive positive integers be x, x+1. వాడు ఏమి ఇచ్చాడు, ప్రోడక్ట్ అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే 306 వస్తుందట. గివెన్ x into x+1 ఈక్వల్ టు 306. x into x ఏమవుతుంది x² ప్లస్ x into 1 x అవుతుంది ఈక్వల్ టు 306. దట్ ఇంప్లైజ్ ఈ 306 ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే x² ప్లస్ x మైనస్ 306 ఇక్కడతో సరిపోతుంది అనమాట. ఓన్లీ మనకి ఈ సిచ్యువేషన్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేయమన్నారు కాబట్టి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసేసాం. ఒకవేళ ఆ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ 0 వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒకవేళ యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడతో సరిపోతుంది అనమాట. ఒకవేళ ఆ 2 ఇంటిజర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మనకి x² యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ ఏమో 306. రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 306 వస్తుంది. దీన్ని స్లిప్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చేటట్లు. కానీ అది ఏ టేబుల్లో వస్తుందో రాసుకుంటూ పోతే అది అసలు మనకి టైం సరిపోదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ చూసుకోవచ్చు. 2 1s are 2, ఇంకా 1 ఉంది, 5 2s are 10, 3 2s are 6. ఇప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 టేబుల్ పోతే 3 టేబుల్ చూస్తాను. ఎన్ని టైమ్స్ పోతుంది 5 3s are 15, 3 1s are 3. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్, 3 1s are 3, 2 ఉంది, 7 3s are. ఒకసారి చూడండి ఇవి మల్టిప్లై చేసి చూడండి, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 3 3s are 6,
3 3s are 9, 9 2s are 18 వచ్చింది. అంటే ఈ 306 మనం 18 into 17 అని రాసుకోవచ్చు. 18 లో 17 మైనస్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఇలా విడగొట్టుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసుకుని, ఒకవేళ మనం అలా కాకపోతే మనం ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేసి తర్వాత మధ్యలో 2 మల్టిప్లై చేసి ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మనం 1 వచ్చేటట్లు డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అనమాట, x into 17 గా డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలి. మనం సబ్ట్రాక్ట్ చేయాలంటే రెండింటికి వేరు సైన్ ఉంచాలి. మిడిల్ సైన్ పెద్దదానికి ఉంచుతాం, ఆపోజిట్ సైన్ రెండవ దానికి ఉంచుతాం. అంటే దీన్ని ఎలా స్లిప్ చేయొచ్చు అనమాట, x² ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్ టు 0. గ్రూపింగ్ చేసుకుని ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం x కామన్ తీసినట్లయితే x ప్లస్ 18 అవుతుంది. ఈ రెండిట్లో మైనస్ 17 కామన్ తీసినట్లయితే x ప్లస్ సేమ్ ఇదే వస్తుంది కదా, ఈక్వల్ టు 0. మళ్ళీ x ప్లస్ 18 కామన్ తీసినట్లయితే ఇక్కడ x మైనస్ 17 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి x ప్లస్ 18 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x మైనస్ 17 ఈక్వల్ టు 0 కావచ్చు. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 18 RH ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు మైనస్ 18 అవుతుంది. ఇక్కడ మైనస్ 17 RH లో ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 17 అవుతుంది. కానీ ఇక్కడ మనకి పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. x అనేది ఏంటి, ఒక ఇంటిజర్ కదా మనం తీసుకున్న వాటిలో. కానీ ఇక్కడ x వాల్యూ మైనస్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆ నెగిటివ్ నెంబర్ కావడానికి అవకాశం లేదు కాబట్టి పాజిటివ్ నెంబర్ తీసుకుంటాం అన్నమాట. దేర్ఫోర్ సిన్స్ the value of x cannot be negative, కాబట్టి therefore x is equal to 17. ఫస్ట్ ఇంటిజర్ వచ్చింది, సెకండ్ ఇంటిజర్ ఏంటి, x ప్లస్ 1 కదా, అంటే 17 ప్లస్ 1 ఈక్వల్ టు 18. therefore the two numbers are 17, 18 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇలాంటిది 4 మార్క్స్ కట్టడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడతో మనం 4th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ లో మరొక చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.